మీరు చిన్నజీవి స్వామి వారిని సాష్టాంగం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, సాష్టాంగం. ఆయన ఇలా అని వెళ్ళిపోయారు. అవును. ఆ వీడియోని వీళ్ళు రీపోస్ట్ చేస్తూ కనీసం మీ వాళ్ళే మిమ్మల్ని పాదాలు కూడా ముట్టని. అవును, ఎందుకు ముట్టిన వాళ్ళు? నేను సాక్స్ వేసి కప్తాను తెలుసా. నిన్న మరి ఎక్కడికి వెళ్ళాను, మేడ్చల్ వెళ్ళాను, సాక్స్ వేసుకుని వెళ్ళాను. ఎందుకని? ముట్టద్దని చెప్పినా ఎండరు కాబట్టి ఏదో నా తరపున నేను రక్షణ. ముట్టుకోనేమో వాళ్ళకి, నీకు ఎంతన్నా గౌరవం ఉండు, పాదాల దగ్గర ఇలా పెట్టాలి. పాదాలు ఎందుకు ముట్టుకోవాలి? ముట్టుకోకూడదు, అది రూలు. చివరికి మా గురువు గారు నేను చెప్పేది 25 ఏళ్ల క్రితం, వితౌట్ పర్మిషన్ ఈవెన్ యూ షుడ్ నాట్ టచ్ యువర్ గురుస్ ఫీట్ ఆల్సో అని చెప్పారు. అది నియమం. అది ఆడెవడో ఇలాగే కామెడీ చేశారు, చిరంజీవి నేను ముట్టుకొని ఇవ్వలేదని. నేను కామెడీ చేశాను, ఓ చిరంజీవి గారు మీ భుజం మీద చెయ్యేస్తారట కదా, మీకు వారు చాలా క్లోజ్ అంట కదా అని పెట్టాను. ఈ అంతా ఈ బుర్ర ఉండదు కదా, గొర్రె అంటేనే బుర్రలేంది కదా. ఇప్పుడు ఈ వీడియో చూసాక తిడతారు, మళ్ళీ చూడు తిడతారు, ప్రేమమతం కదా. నా కోరిక ఏంటంటే నన్ను ఎవరైనా ప్రేమతో మతం మారుస్తారని కోరుకుంటున్నాను. పోస్ట్ కూడా పెట్టాను, నన్నుగా ప్రేమించే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా అని. ముందు క్రైస్తవులు ఉండాలి, తర్వాత ప్రేమించే వాళ్ళు ఉండాలి. ఇవి రెండు మ్యాచ్ అవ్వవు. వీళ్ళు మోసగాళ్ళు కదా, చేతస్ కదా. మహాకుంభమేళలో మీరు మునిగినంత మాత్రాన మీరు ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి. ఇదొకటి మాట్లాడారు. ఆ మాట్లాడినోడు ఎవరు అనేది కూడా చెప్తా. అందులో మునిగితే ఏమన్నా ధనికులు అయిపోతారా అన్నాడు ఖర్గే అనేటువంటి ఒక ఖగం, ఒక కరం. ఏమన్నాడు? అందులో మునిగితే ఏమన్నా లాభం వస్తుందా ఏదో అన్నాడు మల్లికార్జున ఖర్గే. శివుడి పేరే, శివుడి జటాజటం నుంచి వచ్చినటువంటి గంగ. అంటే అతని పేరు, అతని గతము అతనికి ఏమీ పట్టలేదు. ఓన్లీ లైక్ ఏ స్లేవ్ టు ఏ పార్టీ. మరి ఈ దేశానికి సంబంధం లేని, ఈ దేశ ధర్మాలను ధ్వంసం చేసినటువంటి మతాల వాళ్ళకి సబ్సిడీలు ఇస్తే ఈ దేశానికి ఏమొస్తుంది? అడిగేవాడు లేకనా? ఇలాంటి దృష్టికోణం వాళ్ళకి ఎందుకు ఉంది అంటే, మన ధర్మాన్ని హేళన చేయడము, తద్వారా ఈ ధర్మం యొక్క విలువ తగ్గించడం, తద్వారా వాళ్ళ మతాన్ని పెంచుకోవడం, అది వాళ్ళ కాన్సెప్ట్. మీరు గమనించవచ్చు, మన ఫస్ట్ ప్రధాని అది ఇక్కడ పువ్వు పెట్టుకునేవాడు కదా, అతను మన దేశానికి విదేశస్తులు వస్తే ఒక బృహదీశ్వరాలను చూపించవచ్చు, కానీ అతను హిందువు కాదు కదా. అతనికి ఆలయం ఎప్పుడు వెళ్ళినట్టు కూడా అతని చరిత్రలో లేదు. ఏదో నెత్తిమెట్టి టోపీ పెట్టిన జనాన్ని టోపీ పెట్టుకోవడం తప్ప. అతను పాములు ఆడిచ్చేవాళ్ళని చూపించాడు. ఒక బృహదీశ్వర ఆలయం ఎంత గొప్పది, ఎంత టెక్నాలజీ వాడారు. ఒక కైలాష్ మధ్యప్రదేశ్, అజంతా, ఎల్లోరా అలాంటివి చూపిస్తే మన టెక్నాలజీ, మన గొప్పతనం, మన ఇంజనీరింగ్ ప్రతిభ తెలుస్తుంది. కానీ ఇతను గుడి సోమనాథ్లో కడతామని పటేల్ గారు అంటే వద్దొద్దు అన్నవాడు, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఓపెనింగ్కి వెళ్తా అంటే వెళ్ళొద్దు అన్నవాడు. అలాంటి వాడికి ఎన్ని ఇస్తాయి? పాములు పట్టామని చూపించాడు. సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ కరం నుంచి ఆకారం వరకు అదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం వాడుకోవడానికి కావాలి తప్ప ఈ దేశం పాడుకోవడానికి అక్కర్లేదు. ఇంకా అది పెట్టబడిందే విదేశీయుల చేత, ఇప్పుడు నడపబడుతుంది విదేశీయుల చేత. కాబట్టి వాళ్ళకి స్వదేశ భక్తి అవన్నీ ఎందుకుంటాయి? యెహోవా దగ్గర ఒక పుష్పం ఉంటుందంట, ఆ పుష్పం పేరు, ఒక దీపం ఉంటుందంట, ఆ దీపం పేరు ప్రియాంక వాద్రా పిల్లల పేర్లు. రేపు పొద్దున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే పేరు చివరి ఏమొస్తుంది? అంతే, తగిలిచ్చే తోక గాంధీ అయిపోద్ది జనాన్ని ముంచడానికి. కాబట్టి హిందువులు ఆలోచించాలి, మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం. కులం ఆధారంగా సపోర్ట్ చేయకండి, ప్రాంతం ఆధారంగా సపోర్ట్ చేయకండి.
భాష ఆధారంగా సపోర్ట్ చేయకండి, డబ్బుల ఆధారంగా సపోర్ట్ చేయకండి, ధర్మం ఆధారంగా చేయండి. ఏ పార్టీతో ఉన్నా ముస్లింలు వాళ్ళ మతానికే లాభం చేకూరేలా పనిచేస్తారు. వీ షుడ్ లెర్న్. వాళ్ళకి మతం ముఖ్యం కానీ పార్టీ ముఖ్యం కాదు. మీరు గమనించండి, తెలంగాణ, ఇక్కడ తెలంగాణ చూద్దాం. రాజశేఖర్ రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, మధ్యలో రోషే గారు, తర్వాత రాష్ట్రం వచ్చాక కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉన్నారు లేదా ఓవైసీ బ్రదర్స్? అవును. ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. వాళ్ళకి మతం ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు. మన దరిద్రుడు, వీడి పేరు రామాంజనేయులు, వీడి పేరు వీరాంజనేయులు, వీడు కొట్టుకు చచ్చిపోతారు. ఇద్దరు హిందువులే, వీడితో పార్టీ. సిగ్గులే. ఎవరు మారాలి? హిందువులు మారాలి. హిందువులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది.